తెలుస్తుందా? అయితే మేము ఈ సాక్ష్యం పంచుకోవడానికి ఈ అవకాశం దేవుడు ఇచ్చాడు మాకు. ఏంటంటే బ్రదర్ దేవుడికి మహిమ మా వారు మేము వేరే చర్చికి వెళ్ళే వాళ్ళమి. అక్కడ మాకు 18 సంవత్సరాలు ఉన్నాం, పరిచయం చేసాం. కానీ అక్కడ మాకు అది భక్తిలాగా అనిపించలేదు. ఒక బందికాన ఒక చెరలో, ఈ ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు ఎలా అయితే చెరలో ఉన్నారు, అలా వేరే చర్చికి వెళ్ళే వాళ్ళమి. అక్కడ మాకు 18 సంవత్సరాలు ఉన్నాం, పరిచయం చేసాం. కానీ అక్కడ మాకు అది భక్తిలాగా అనిపించలేదు. ఒక బందికాన ఒక చెరలో, ఈ ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు ఎలా అయితే చెరలో ఉన్నారు, అలా చెరలాగా అనిపించింది. బానిసత్వంలాగా చేశారు మాకు. మేము అన్నిలో నుంచి వచ్చిన మా ఆయన వాళ్ళు విశ్వబ్రాహ్మణులు, మేమే నాయుళ్ళమి. మేము ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పటికీ, మేము అన్నిలో వచ్చినప్పటికీ దేవుడి ప్రేమ వాళ్ళు మాకు చూపించలేకపోయారు. అక్కడ మేము చాలా శ్రమలు అనిపించాం. అక్కడి నుంచే మా ఆయనకి ఈ సొరేసిస్ వ్యాధి ఉంది. మరి అక్కడ 18 సంవత్సరాలు ఉన్నా కూడా మాకు ఆ వ్యాధి అస్సలు తగ్గపోగా ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా అలా అయితే మేము ఇప్పుడు చూసారా, అక్కడ సముద్రంలో మునిగినట్టు, అది మృత సముద్రం అనమాట. మృత సముద్రంలో మునిగితే స్వస్థత వచ్చింది. అంటే నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను. ఇజ్రాయెల్ దేశం వెళ్ళి అక్కడ మా ఆయన అక్కడ కూడా మునిపించాను. అది ఒక ఫోటో కూడా పెట్టాను, చూడండి. ఎంత బలహీనంగా ఉన్నాడో, ఎంత భయంకరంగా, ఒళ్ళంతా అదే ఉంటుంది. ఇంకా రోజు రక్తం కారుతూ ఉంటుంది. అతను ఇంకా వస్త్రాలు లేకుండా పనుకోవాలి. యాక్చువల్గా వస్త్రాలు ఉంటే అతనికి మంట, ఆ వస్త్రం ఆ శరీరానికి ఆనుకొని చాలా బాధపడేవాడు. అలాంటి సందర్భాల్లో, మేము ఇంత భయంకరమైన ఉన్న సందర్భాల్లో మా ఆయన ఒంటి మీద అది ఒక ఎన్ని సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఏలింది సొరియాసిస్ వ్యాధి. 14 సంవత్సరాలు అతనికి నిద్ర నిప్పులు లేవు. ఎందుకంటే దానివల్ల నిద్ర ఉండదు. భయంకరమైన ఆ జల దురద పెట్టి గీక్కుంటే రక్తం వచ్చేది. ఆ గీక్కోకపోతే ఆ దురదకి ఆయన తట్టుకోలేని పరిస్థితి. తలలో నుంచి సిరి మొదలుకొని పాదాల వరకు భయంకరంగా ఉంది అది. దీంతో మేము ఎన్నో ప్రార్థనలు చేసాం. మాకు సరైన గైడెన్స్ లేదు, లోతైన భక్తి లేక మేము చాలా బాధపడుతున్న సందర్భాల్లో మేము ఇలాగే మాకు ఆశీర్వాద మందిరం మాకు తెలియబడింది కొందరు సహోదరుల వల్ల. మేము వచ్చామండి. లైఫ్ టేబుల్కి రాగానే ఆ 1 yearలో మేము అప్పటికి ఆస్తి పరంగా కానీ కనీసం ఒక పూట తింటే ఒక పూట మాకు ఆహారం ఉండేది కదా. అంత పేద స్థితి మాది. మేము ఎంత పస్తులు ఉన్న రోజులు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మేము వెళ్ళాము. ఒకసారి మేము ఆ లైఫ్ టేబుల్ రాగానే మాకు చాలా సంతోషం అనిపించింది. నాకైతే ఒక పరలోక రాజ్యంలో అడుగు పెట్టినట్టు అనిపించింది. నా ఆత్మ పరిశుద్ధాత్మలో తేలిపోయింది. నేను ఎక్కడ అనుభవం అనిపించలేదు. మేము అన్నిలో నుంచి వచ్చామండి. మాకు దేవుడి విషయం అంత తెలియదు. నేను ఒకప్పుడు సాయిబాబా భక్తురాలని. అట్లాంటిది పరిశుద్ధాత్మ తాకిడి, పరిశుద్ధాత్మ అనుభవం, ఒక పరలోక రాజ్యంలో కూర్చున్నట్టు అనిపించింది. బ్రదర్ గారు వాక్యం చదువుతుంటే ఎంత మర్మంగా, అమ్మో దేవుడు ఎంత ప్రేమిస్తాడా, దేవుడు ఎంతగా ఆదరిస్తాడా, దేవుడు ఎంత గొప్పవాడని మాకు అప్పుడు తెలిసిందండి. మేము ఆ చర్చిలో ఉన్నప్పుడు దేవుడు గొప్పవాడని మాకు తెలియలా. దేవుడు శపిస్తాడు, నాశనం చేస్తాడు, చంపేస్తాడు. వాళ్ళు ఇలా బోధిస్తుంటే ఓహమ్మో దేవుడు శపిస్తాడు, నాశనం చేస్తాడు, చంపేస్తాడు, పరలోక రాజ్యం ఉండదు, ఏ మాటలు విన్నాం. కానీ ఏ రోజు దేవుడి దగ్గర ఆదరణ మాట ఎప్పుడు మేము వినలేదండి. మేము అసలు తెలియదు కూడా. ఒక్కసారిగా మా జీవితాన్ని దేవుడు టర్న్ చేశాడు. ఆ చర్చి నుంచి మేము బయటకు వచ్చేసాం. మాకు నచ్చలేదు, ఇంకా మా ప్రాణాలు పోతాయి అనుకున్నాం. ఆ చర్చిలో ఉన్నప్పుడు నేను మా అమ్మను బాగొట్టుకున్నాను, మా అన్నను బాగొట్టుకున్నాను, మా వదినను బాగొట్టుకున్నాను. మా సాయి లేత అమ్మాయికి 18 సంవత్సరాల అమ్మాయి కూడా వింటర్ దాగి చనిపోయింది, అది మందు దాగి. ఎంతమంది సేవ లేచిపోతున్నా కూడా ఒక్కను కూడా నేను రక్షించుకోలేకపోయినా ఆ చర్చిలో ఉండి. ఇంకొద్దు ఉంటే నేను నా భర్త కూడా చనిపోతామని మేము ఆ చర్చి నుంచి బయటకు వచ్చామండి. మేము ఎవరిని విమర్శించినట్టు కాదు, కానీ మా అనుభవం పూర్వకంగా మేము చెప్తున్నాము. బయటకు వచ్చిన ఎప్పుడైతే పాస్టర్ గారు మా దేవుడు మాకు ఇచ్చిన వరం అండి. మేము ఆ చర్చికి వచ్చాం. లోతైన అనుభవంలోకి నడిపించాడు. ఈ రోజు దేవుడు ప్రేమ రుచి చూపించింది మా అయ్యగారే, మా ఆశ్రీ పాస్టర్ గారి. అక్కడికి వచ్చినాక ఆటోమేటిక్గా నా భర్తలో చేంజ్ వచ్చేసింది. చూశారు కాండి, అక్కడ ఉన్నప్పుడు మేము ఎలా ఉన్న ఫోటోలు పెట్టాము. ఆశ్రీ పాస్టర్ దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు మా ఆయన ఎంత లావుగా, ఎంత చక్కగా ఉన్నాడో. అసలుకి మొత్తం నయమాన్ కుష్ఠరోగం ఎలా అయితే తగ్గిపోయిందో అలా స్వస్థత వచ్చింది. ఆయన వాక్యానుసారం మేము ప్రార్థన చేసుకున్నాము. ఆయన మమ్మల్ని బలపరిచే దేవుడు గురించి మాకు పరిచయం చేశాడు. ముందర దేవుడు ప్రేమామయుడని పరిచయం చేశాడు. అప్పుడు దాకా దేవుడు మేము భయంకరంగా ఒక విలన్ చూసిన దృశ్యాలండి మాయి. అట్లాంటప్పుడు దేవుడు కాదు, ఇప్పుడు తండ్రిలాగా చూస్తున్నాం. అలా పరిచయం చేశాడు మా అయ్యగారు మాకు. ఈరోజు ఆ చర్చికి రాగానే మేము స్వస్థత పొందుకున్నాడు. 14 సంవత్సరాలు ఒంటి మీద సొరేసిస్ ఉన్న మా ఆయన ఈరోజు ఈ మందిరం రాగానే స్వస్థత వచ్చిందండి. అప్పుడు ఫోటోలు పెట్టాము, ఇప్పుడు ఫోటోలు పెట్టాము కూడా చూడండి మీరే. దేవుడు గొప్ప కార్యం చేశాడు. అలాగే మాకు లైఫ్ టెంపుల్ రాగానే నా భర్తకు స్వస్థత, మాకు తిండి లేనిలో కూడా ఈరోజు మేము ఎలా ఉన్నామంటే ఒక కారు కొనుక్కున్నాం, 2 బెడ్రూమ్ ఇల్లు వచ్చింది. అంతా దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఈరోజు ఆశీర్వాదకరంగా మేము ఉన్నామంటే కేవలం దేవుడి కృప.
ఆ తర్వాత దేవుడు మాకు ఈ జీవితంలో ఒక వరం ఏంటంటే మాకు మా అయ్యగారిని ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. అదే మాకు గొప్ప వరం అండి. ఈ మందిరానికి వచ్చినాక మా జీవిత ట్రెండింగే మారిపోయింది. అక్కడ అందరూ మా మీద నోటి మీద ఏలేసి చూస్తున్నారు. ఒకప్పుడు వీళ్ళ అన్నోళ్ళు ఇప్పుడు మమ్మల్ని చూసి సలాం కొడుతున్నారు. ఆ స్థితిలో మమ్మల్ని ఉంచారు. ఆ చర్చి, మేము పాత చర్చి వరకు కూడా మమ్మల్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏంటి వీళ్ళ ఎదుగుదల, ఏంటి వీళ్ళ ఆశీర్వాదం, ఇంత భక్తిపరంగా ఉన్నారు ఏందని ఆశ్చర్యపోతున్నారండి. ఇదంతా దేవుడు మహాకృప. తర్వాత మా అయ్యగారి ప్రార్థన, ఈ సంఘం, ఈ లైఫ్ టెంపుల్ మాకు ఇచ్చిన దేవుడు వరం లాంటిదండి. మేము 2022లో వచ్చామండి లైఫ్ టెంపుల్కి. ఇప్పుడు 2024, అంటే ఈ 3 సంవత్సరాలే మా జీవితాలు మారిపోయినాయి. అద్భుత రకంగా సాక్ష్యంగా దిగంతల వరకు సాక్ష్యంగా మమ్మల్ని నిలుపుకున్నాడు దేవుడు. దేవుడికి వందనాలండి. ఈ సాక్ష్యం అంటే చూస్తేనే తట్టుకోలేం. ఆమె అలాంటిది ఇప్పుడు దేవుడు సహోదరుని సంపూర్ణంగా స్వస్థపరచడమే కాదు, ఆత్మీయంగా స్థిరపరచడమే కాదు, తరతరాల శాపం అనే ఆ భయపీడిత వాతావరణం నుండి విడుదల పొందడమే కాదు, ఇంకొక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ స్కిన్ కండిషన్ ఉన్న తర్వాత వచ్చి నేను వాలంటరీగా ఉంటానన్నాడు. అయితే వాలంటరీగా ఉంటానంటే అది కూడా గొప్పే. అయితే వాలంటీర్ మినిస్ట్రీలో కరెక్ట్గా పార్కింగ్ డ్యూటీ వేశారు. పార్కింగ్ ఎక్కడ చేయాల్సి వస్తుంది? డైరెక్ట్ ఎండ కింద. నాకు తర్వాత స్ట్రైక్ అయింది, అరే బ్యాక్గ్రౌండ్ అది కదా, ఎండ కింద ఎట్లా వేశారు డ్యూటీ అని నేను అడిగాను. ఎండ ఉంటుంది పర్లేదా, చాలా కష్టం ఉంటుంది కదా అంటే, ఆల్రెడీ దేవుడు నన్ను స్వస్థపరిచేశాడు బ్రదర్, కాబట్టి నేను సాక్షి అక్కడ నిలబడి చేస్తాను పరిచర్య. అండ్ ఈజ్ హేల్ అండ్ హెల్దీ. దేవుడు కుటుంబాన్ని దేవుడు స్థిరపరిచి బలపరిచి వాడుకుంటున్నాడు. కాబట్టి ప్రియుల కొరకు ప్రార్థించండి, కుటుంబం అక్కల కొరకు కూడా ప్రార్థించండి. దేవుడు దీవించును గాక. ప్రైజ్. రెండో సాక్ష్యముగా ఈ క్లుప్తంగా ఈ సాక్ష్యాన్ని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే